తిరుపతి మీద ముఖ్యంగా తిరుమల కాకుండా తిరుమలని టచ్ చేయలేకపోతున్నారు ఎవరు కానీ తిరుపతి మీద ఎలాగైనా తిరుపతిని కలుషితం చేయాలనే దాని మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి. డెఫినెట్గా జరుగుతుంది. దీన్ని ఎట్లా ఎవరు అడ్డుకోవాలి? ఎవరు ఇది ముఖ్యంగా అక్కడున్న హిందూ సోదరులు అడ్డుకోవాలి. గవర్నమెంట్ మీద కాదు నేను చెప్పేది. అవును, గవర్నమెంట్లని రాజకీయ పార్టీలు కాదు అడ్డుకోవాల్సింది, హిందువులు అడ్డుకోవాలి. ఎక్కడన్నా వీళ్ళు వచ్చి ఇప్పుడు స్పీచ్లు ఇస్తుంటారు ఇక్కడ వచ్చి, అవును, ఆ బండ్ల మీద మైకులు పెట్టుకొని తోళ్ళు తీయాలి. ప్రచారంకి వస్తుంటారు. అవును, వచ్చి ఆడి ఎన్ని సెంటిమెంట్లు అంటే, ఒక ఆమె రోగంతో ఉందనుకో, అవును, ఆయిల్ ఇస్తామమ్మా, చర్చి ఆయిల్, గుత్తిలల్లో గుత్తి లాంటి ప్రాంతాలల్లో అనంతపూర్లో అవును, ఆయిల్ అమ్ముతాడు. ఓకే, హిందువులకు తీసుకుపోయి ఏదో ఆయిల్ అమ్ముతాడు. వాళ్ళు నిజంగా బయచా ఇప్పుడు ఏ రోగం వచ్చినా తగ్గుతుంది కదా. మ్యాక్సిమం రోగాలు, తగ్గని రోగాలు కొన్ని ఉంటాయి, తగ్గే రోగం ఉంటుంది. తగ్గగానే ఏసయ్య నీకు చేసిండు, తగ్గించిండు, ఏసయ్య తగ్గించిండు అని వాళ్ళని ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం చేసి ఓకే, వాళ్ళని డైవర్షన్, వాళ్ళని కన్వర్షన్ చేస్తారు. ఇంకా సిగ్గు లేకుండా యేసుమాల అని ఒకటి కొత్తగా వచ్చింది, తెలుసా? యేసుమాల, అయ్యప్ప స్వామి మాల, భవానీ మాల, అట్లా శివమాల లెక్క యేసుమాల. ఓకే, యేసుమాల కొబ్బరికాయలు కొడతారు, ప్రసాదాలు ఇస్తారు, ధ్వజస్తంభాలు ఉంటాయి, గంటలు ఉంటాయి. సిగ్గు లేకుండా మా హిందుత్వాన్ని కాపీ చేసుకుంటా యేసుమాలేంద్ర భయ్, యేసు బతుకమ్మ. అరే నీకు చెప్పలేదు? యేసు బతుకమ్మ మధ్యలో యేసు బొమ్మ పెట్టి మొత్తం చుట్టూ బతుకమ్మలు ఆడతారు. యేసు బతుకమ్మ. అరే నీ అమ్మ గమ్మతే ఉన్నదిరా నాయన మీది కథ. యేసు బతుకమ్మ ఏంద్రా భయ్? మీరు ఇల్లే ఎప్పుడు ఇల్లే? తెలంగాణలో యేసు బతుకమ్మ ఆడేది కరీంనగర్ జిల్లాలో యేసు బతుకమ్మ. అరే మీకు పెద్ద మా తోపు కాని మతం అంటారు కదా, మరి బతుకమ్మ మా నుంచి మా సంస్కృతి రా నాయన, మా తెలంగాణ సంస్కృతి. యేసుమాల ఎందుకురా అంటే వాళ్ళు హిందుత్వంలోకి అడాప్ట్ చేసుకోనికి ఒక గమ్మత్ ఊర్లోకి ఆయన వచ్చి, మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీరు కూడా రావాలి, మీ లెక్క పండగలు చేస్తున్నాము, యేసు బతుకమ్మ అని అవన్నీ ఇవన్నీ అంటే ఒక పెద్ద మనిషి అన్నాడంట. మరి అవన్నీ చేసే బదులు మా దేవుని ఫోటో పెట్టుకో రాదురా భయ్, మా దేవుని ఫోటోనే పెట్టుకో, ఇంత కష్టపడేది ఏముందిరా భయ్ అని చెప్పన్నాడంట. అంటే అట్లాంటి వాళ్ళు కావాలి. రైట్ అన్న. సరే ఇవన్నీ ఓకే. మన చీకోటి ప్రవీణ్ అన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చీకోటి ప్రవీణ్ అన్న వర్కింగ్ ఫర్ హిందూయిజం, గోరక్ష చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, ఫిజికల్ గా పోవాలి. ఈ మధ్య గోరక్ష మీద చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. మీ ఆధ్వర్యంలో చాలా మంది మహానుభావులు గోరక్ష మధ్య కాలంలో బాగా అబ్సల్యూట్లీ గోరక్ష ఉద్యమం. ఒక సోదరుడిపై గోరక్ష చేస్తుంటే కూడా ఫైరింగ్ జరిగింది. అవును, అవును. ఇక పోలీసు వాళ్ళు వచ్చి అది ఇది మీరెందుకు పోతున్నారు గోరక్షక అని అంటే, నేను ఒకటే అడుగుతా, మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు పోవాలి? మీరే గోరక్ష. ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గోవులను అక్రమంగా తరలించదు, గోవును ఇక్కడ కూడా కట్ చేయొద్దు. మరి మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు చేస్తాం గోరక్ష? మీరు కరెక్ట్ లేకనే మేము చేస్తున్నాం. మీరు లంచాలకి కొంతమంది అందరిని అంటలే, కొంతమంది పోలీసు అధికారులు లంచాలకి మరిగి మరి బండ్లను వదులుతుంటే మరి మేమేం చేయాలి? ఆపాల్సిన బాధ్యత మాపై ఉంది. మా సెంటిమెంట్స్, గోవును మేము దేవత లెక్క భావిస్తాం. మీరు డ్యూటీ చేయకనే మాకు ఈ బాధలు. గోరక్ష మేము చేయాల్సి వస్తుంది, చట్టాన్ని మేము చేతులకు తీసుకునే పరిస్థితి ఉంది. మీరు చేస్తే మాకు అవసరమే లేదు. మీరు ఇప్పటికైనా హిందూ పుట్టిరు కాబట్టి గోరక్ష చేయాలి ఒక సెంటిమెంట్గా. ఒకవేళ మీకు సెంటిమెంట్ లేకపోతే ప్రాపర్గా మీ జాబ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో కావాలని మరి చేస్తాం. రైట్. బీజేపీలో ఉన్నారన్నా? ఎస్, అబ్సల్యూట్లీ ఉన్నారా? అబ్సల్యూట్లీ. అప్పుడు ఏదో కొంచెం గొడవ ఉండే కదా. వెరీ లాంగ్ టైమ్ స్టార్టింగ్. అది అయిపోయి హ్యాపీగా ఐఎమ్ వర్కింగ్ ఫర్ పార్టీ. సూపర్. రాను రోజులలో చూడండి, విల్ డూ సమ్ మిరాకిల్స్. మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో కనబడలేదన్న ఎక్కడ? నేను వెళ్ళినా ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసిన. అచ్చా. ఏంటి మీ ఆ ఓటమి మీద మీ కామెంట్ ఏంటి? ఓటమి చెప్పినా కదా ఆల్రెడీ, నేను వీడియో పెట్టినా. ఆ ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు, మా ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు, అది ఎంఐఎం గెలుపు. అది ఓకే. ఇప్పుడు ఎంఐఎంకి 7 సీట్లు కాదు, నేను నా లెక్కల 8 సీట్లు ఉన్నట్టు. ఓకే. జూబ్లీస్తో ఓకే. సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా ఏమని, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందని ఓపెన్గా
అవును బహిరంగ సభలలో చెప్పారు. అవును మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే హిందువులకి సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను. డైరెక్ట్ చెప్తున్నారు ఇది దిస్ ఈజ్ ఎ ముస్లిం పార్టీ అని. ఓకే మరి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన హిందువులకు సిగ్గు లేదా అని అడుగుతున్నారు. సిగ్గు ఉంటే ఇంత ఓపెన్గా చెప్పినాక ఎందుకు ఓటేస్తుర్రు? ఒక గుడిపై దాడి జరిగితే కనిపించారు కాంగ్రెస్లో ఉన్న హిందువులు. మరి బొట్టు పెట్టుకుంటారు, నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెడతారు, పూజలు చేస్తారు, గెలిచినాక తిరుపతి పోతారు, మంత్రి అయినాక శ్రీశైలం పోతారు, రోజు ఇండ్లలో పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. మరి అదే చేసినోడు అంత హిందుత్వంపై దేవుళ్ళపై భక్తి ఉన్నప్పుడు గుడిపై దాడి జరిగి గుడి విగ్రహంని తల నరికినప్పుడు ఏడికి వేరు మీరు అని అడుగుతున్నాను. మీకు సిగ్గు అనిపిస్తలేదా? రేషం లేదా? శీమునెత్తిరి లేదా? ఇవాళ ఒకడెవరైనా రే అంటేనే మనకి ఇంత రేషం వస్తుంది. అట్లాంటివి మనము ఇంత నమ్ముతున్న దేవుడు తలక ఎన్ని సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. గుళ్ళు లేపేస్తున్నారు. రామగుండం లాంటి ప్లేస్లలో దారి మైసమ్మ గుళ్ళని ఉంటాయి, చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు. టక్క 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 కొట్టి పడేసినారు. ఎవరు కొట్టిరంటే ఎవరు తెలియదు అంటారు మున్సిపల్ సిబ్బంది. అక్కడ పూజలు జరుగుతున్నాయి, పండగలు జరుగుతున్నాయి, సండే పండగలు జరుగుతున్నాయి. ఎట్లా మీకు ఏ రైట్ ఉంది? మరి అన్ని అట్లనే కొడతారా? మరి మసీదులో కొట్టే దమ్ముందా మీకు? చర్చిలను కొట్టే దమ్ముందా? ఎంతసేపు ఒక వర్గం సంఖ నాకుకుంటా ఓట్లకు వచ్చే వరకు హిందువులను మళ్ళీ హిందువుల దగ్గరకు వస్తారు, మేము ఇది చేసినాము. ఇలా గవర్నమెంట్ మారకపోతే ఈ కాంగ్రెస్గా అవుతుంది. రేపు అంతా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ముల్లాలు లెక్క మారుతారని ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? మరి ఇలాంటి రిజల్ట్ అంటే డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంటే అక్కడ చెప్తున్నా కదా, రౌడీయిజం జరిగింది. ఎంత మీ మనసుకు కూడా తెలుసు కదా, రిగ్గింగ్ ఎంత జరిగింది, దొంగోట్లు ఎన్ని ఉన్నాయి అవన్నీ. ప్లస్ అన్నిటి మించి ఆడ ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది, ఎంఐఎం ప్రభావం ఉంది. ముస్లింలు అనేది డైరెక్ట్ వన్ సైడ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. డైరెక్ట్ సిగ్గు లేకుండా ఓవైసీ చెప్పిండుగా మేము ఇటే సపోర్ట్ చేస్తామని. వాడు గోడ మీద పిల్ల ఓవైసీ. ఇన్ని రోజులు బీఆర్ఎస్ సంకల్ నాకిరు, 10 ఏళ్ళు నాకిరు. మొన్న సిగ్గు లేకుండా స్టేట్మెంట్ ఓవైసీ ఏమిస్తున్నాడు? జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ హయాంలో డెవలప్ కాలేదు, అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోతే 10 ఏళ్ళు ఎందుకు సంక నాకినావు నువ్వు వాళ్ళ పవర్లు ఉన్నప్పుడు? 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో మరి కేటీఆర్ గల్లా పట్టుకొని అడగొచ్చు కదా, అరే జూబ్లీహిల్స్ని ఎందుకు విస్మరిస్తున్నావు, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయరా బాబు అని చెప్పొచ్చు కదా. నీకు అంత ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో ఉన్న మైనారిటీ సోదరులపై 10 ఏళ్ళు వాళ్ళ సంకలనం నాకిండు. దునియా భూములు కబ్జా చేసారు, దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేసారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ను దిగిపోగానే సిగ్గు లేకుండా గోడ మీద పిల్లి లెక్క మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వైపు నిలబడ్డవే. సిగ్గు శరం ఉందా నీకు?